బీబీఎల్ పిచ్ రిపోర్ట్ తెలుగు జనవరి 8 సిడ్నీ థండర్స్ ఇంకా హోబార్ట్ హరికేన్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ లో మ్యాచ్ మొత్తం వర్షమే ఉంది. ఒకవేళ మ్యాచ్ జరిగినా కూడా పిచ్ మీద తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ వలన ఫాస్ట్ బౌలింగ్ గానీ స్పిన్ గానీ చాలా బాగుపడుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 140 రన్లు కొట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పిచ్ నార్మల్ గానే బౌలింగ్ కు బాగా సపోర్ట్ చేస్తుంది. బౌండరీలు పెద్దగా ఉంటాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో యావరేజ్ స్కోర్ కూడా 150 కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు టార్గెట్ తక్కువగా ఉండడం వల్ల చేసింగ్ టీమ్ కి స్కోర్ బోర్డ్ ప్రెజర్ అనేది ఉండదు. కాస్త ఈజీగానే చేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రెండు టీమ్స్ ని కంపేర్ చేసుకుంటే హోబార్ట్ హరికేన్స్ వైపు ఏమో బ్యాటింగ్ డెప్త్ చాలా బాగుంది, బౌలింగ్ కూడా అంతే బాగుంది. కానీ సిడ్నీ థండర్ వైపు ఏమో బ్యాటింగ్ డెప్త్ బాగున్నప్పటికీ కూడా బౌలింగ్ లో మాత్రం ఆ ఇంజర్డ్ ప్లేయర్స్ కి రిప్లేస్మెంట్ లేదు. కాబట్టి బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కాస్త వీక్ గా ఉంది. ఈ రెండు టీమ్స్ 20 ఓవర్లు కంప్లీట్ గా ఆడితే హోబార్ట్ హరికేన్స్ గెలుస్తుంది నేను అనుకుంటున్నాను. కానీ ఈ వర్షం వలన ఈ రెండు టీమ్స్ 20 ఓవర్లు ఆడుతుందనే నమ్మకం నాకు లేదు. ఓవర్స్ తగ్గించి 7 ఓవర్లు 8 ఓవర్లకు ఆడండి అంటే మాత్రం ఏ టీం గెలుస్తుందని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అంత షార్ట్ ఓవర్స్ లో ప్రెజర్ లెవెల్స్ అనేవి చాలా వేరుగా ఉంటాయి. నాకైతే కన్నా ఈ మ్యాచ్ జరుగుతుందని అనిపించడం లేదు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్ చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.